హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 2 జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు మనం ప్రతిరోజు 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ రోజు కూడా 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీలో ఫ్లాట్ గా క్లోజ్ అయింది, పెద్దగా మొమెంటం లేదు, 10 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ డే బాగానే జరిగింది, కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే కొంచెం మార్కెట్ లో కాస్త ఫాల్ వచ్చింది. అది కరెక్షన్ లాగా వచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 27 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 24 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్ అనుకోవచ్చు. నెస్లే, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, దాని తర్వాత టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఐటీసీ, విప్రో, ఎస్ఎల్ టెక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యి మిగిలినన్ని కూడా లెస్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐషర్ మోటార్స్ బాగా మైనస్ లో క్లోజ్ అయింది, మోర్ దెన్ 2.5%. తర్వాత భారతీ ఎయిర్టెల్, M&M, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. తర్వాత హిండాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మోర్ దెన్ 130 పాయింట్స్ దాకా మైనస్ లో క్లోజ్ అయింది. 6 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 6 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయినాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్ ఇవన్నీ మోర్ దెన్ 1%. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా లెస్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో బాగా డౌన్ అయిన స్టాక్ అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇది 1.24% పడిపోయింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏయూ, ఎస్బీఐ, ఇండస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మైనస్ లో క్లోజ్ అయినాయి. ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన డోజీని బ్రేక్ చేసింది ఇంట్రాడేలో, కానీ క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ ఆల్మోస్ట్ డోజీ దగ్గరే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ గా లెవెల్స్ చూస్తే మనకి హైయర్ సైడ్ 21,835 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని క్రాస్ చేస్తే 22,000, తర్వాత 22,115 ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 21,565. ఈ లెవెల్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉండలేదు. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ చూస్తే 21,360 ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు మనం. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంత డౌన్ సైడ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్ స్వింగ్ లోస్ ఉన్నాయి ఇక్కడ 21,150 ఆర్ 21,050 ఆ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు ఓన్లీ మన కీ లెవెల్ బ్రేక్ అయితే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, మార్నింగ్ నుంచి బాగానే ఉంది మార్కెట్ లో, మరీ వీక్నెస్ ఏం లేదు. కాకపోతే లాస్ట్ 40 మినిట్స్ అనుకోవచ్చు, 35 to 40 మినిట్స్ ఆ టైంలో అక్కడి నుంచి కొలాబ్స్ స్టార్ట్ అయింది. సో బాగా పడ్డది. సో క్లోజింగ్ మాత్రం జస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది, 48 to 34 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. టెక్నికల్ గా లెవెల్స్ చూస్తే మనకి రెసిస్టెన్స్ లెవెల్ సేమ్ 48,500, దాన్ని క్రాస్ చేస్తే 48,775, తర్వాత 49 ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవచ్చు మన హైయర్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే 48,040 ఇమీడియట్ సపోర్ట్ గా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47,500 ఆర్ 47,460 మన కీ లెవెల్. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూద్దాం. ఆ స్టాక్ ఫ్యూచర్స్ డేటాని బట్టే మనం రేపటికి 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం సెలెక్ట్ చేసిన 2 స్టాక్స్ కూడా ఈ రోజు డీసెంట్ మొమెంటం చూపించాయి. ఒకటి వచ్చి క్రాంప్టన్ గ్రీవ్స్, స్టాక్ వచ్చి మదర్స్ అండ్ సుమి. క్రాంప్టన్ గ్రీవ్స్ అండ్ మదర్స్ అండ్ సుమి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన స్టాక్స్. వాటిలో ఈ రోజు డీసెంట్ మొమెంటమే చూసాం, అప్ సైడ్ కి వెళ్ళాయి. సో ఈ రోజు మనం రాడార్ లో వచ్చిన స్టాక్స్ చూస్తే ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో టాప్ లో ఉంది గుజరాత్ గ్యాస్. ప్రైస్ దాదాపు 5% పెరిగింది, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 20% పెరిగింది. దీనికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాంతో పాటుగా జిఎన్ఎఫ్సిలో కూడా 5.23% ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ 6.2% పెరిగింది. ఈ రోజు ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని హాలిడే ఉంటానా మన దగ్గర హెవీ మూవ్మెంట్ అంటే హెవీ వాల్యూమ్ తో ట్రేడ్ కాలేదు స్టాక్స్ చాలా వరకు. సో ఇప్పుడున్న డేటా ప్రకారం మాత్రం ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు. ఫస్ట్ గుజరాత్ గ్యాస్, దాని తర్వాత జిఎన్ఎఫ్సి. ఇది గుజరాత్ గ్యాస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఈ రోజు 2 ఈవెంట్స్ అనుకోవచ్చు టెక్నికల్ గా చూసినప్పుడు. ఒకటి ఇంపార్టెంట్ గా 200 డే
సింపుల్ మూవింగ్ యావరేజ్ ని ఈ రోజే క్రాస్ చేసింది. దాని తర్వాత ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని క్రాస్ చేసింది ఈ రోజే. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ చూస్తే 1 2 3 4 టైమ్స్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఇట్లా లాంగ్ గా ఉన్న ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసినప్పుడు ఆ ప్రైస్ మళ్ళీ దీన్ని టెస్ట్ చేసి రివర్సల్ వెళ్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమ్మీడియట్ గా ఇది రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది ఇక్కడ. సో అరౌండ్ 580 ఆర్ 582 లెవెల్ మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. ఫస్ట్ ఇప్పుడు 484 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది అనుకోవచ్చు మనం, ఇక్కడ ఉంటుంది. సో అరౌండ్ 470 ఆర్ 472. సో ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఆర్ 1 or 2 days మనం వెయిట్ చేసిన తర్వాత అయినా ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం అది మనకి ఒక మంచి ఎంట్రీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ వచ్చి మనకి 450 దగ్గర ఉంటుంది. 447 మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దాన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 500 ఆర్ 530 ఆ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అది మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్, ఇది గుజరాత్ గ్యాస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం అనుకున్నాం. ఈ స్టాక్ జిఎన్ఎఫ్సి. జిఎన్ఎఫ్సి ఈ రోజు క్లోజింగ్ దాదాపుగా 800 కి దగ్గరలో క్లోజ్ అయింది. 793.95 క్లోజింగ్ ప్రైస్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది 780 నుంచి 790 మధ్యలో. సో దాన్ని ఈ రోజు బ్రేక్ చేసింది ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తోని. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇంకొకటి ఏంటంటే మనకి లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది 765 లెవెల్ దగ్గర. 765 స్ట్రాంగ్ సపోర్ట్ లాగానే ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్ లో. అండ్ మనం ఇందాక చూసిన డేటా ప్రకారం చూసినా కానీ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరుగుతుంది, లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. సో ఇది హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్ స్వింగ్ హై దగ్గరికి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో అది 892 నుంచి 900 వరకు ఒక లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న లెవెల్ లాగా కనపడుతుంది. సో ఆ లెవెల్ ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఒక్కటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ ఉండొచ్చు. అంతవరకు దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తే దాదాపుగా 735 736 ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది జిఎన్ఎఫ్సి. ఇంకొక స్టాక్ గురించి కూడా మీరు అడిగారు, రిలయన్స్ ఇండస్ట్రీస్. దానికి కీ లెవెల్ ఎక్కడ ఉంది అని. సో ఒక్కసారి అది టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది మీరు అడిగిన స్టాక్. ఈ స్టాక్ లో మొమెంటం లో ప్రాబ్లం లేదండి. స్టాక్ అయితే ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఏదైనా మైనర్ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇస్తే కూడా అది మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక బేరిష్నెస్ గానీ ఒక స్మాల్ కరెక్షన్ లాంటిది రావాలి అంటే 2510 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. మేబీ అప్పుడు 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ 2510 ని బ్రేక్ చేస్తే అది 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ మనకి 2438 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే ఒకటి మనకి ఇంపార్టెంట్, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం మన ఏదో ఒక లెవెల్ ప్రకారం టెక్నికల్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో హోల్డ్ లో కూడా ఉండొచ్చు. హైయర్ లెవెల్ ఒక్కటే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2630 కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా. వన్స్ 2630ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ప్రీవియస్ గా ఇక్కడ వచ్చిన పెద్ద గ్యాప్ ఏరియా, ఇది గ్యాప్ అప్పుడు అడ్జస్ట్మెంట్ అప్పుడు వచ్చిన గ్యాప్ ఇది. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అది 2725. ఒకటేంటంటే మనకి 2630ని క్రాస్ చేయాలి, దానిపైన సస్టైనబుల్ గా ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఈ లెవెల్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.